హడూప్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని విండోస్ ప్లాట్ఫామ్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో దానికి సంబంధించి ఎలా వర్క్ చేయాలి అనే కాంటెంట్ని ఈరోజు మనం చూడబోతున్నాం. సో యాక్చువల్లీ హడూప్ అనేది దట్ కెన్ హ్యాండిల్ ద బిగ్ డేటా అనమాట. అంటే బిగ్ డేటా స్ట్రక్చర్స్ని హ్యాండిల్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ హడూప్. ఇది అపాచీ కంపెనీకి సంబంధించింది. అండ్ విండోస్ ఈజ్ ద డిఫరెంట్ ప్లాట్ఫామ్, హడూప్ ఈజ్ ద డిఫరెంట్ ప్లాట్ఫామ్. హడూప్ మెయిన్గా యునిక్స్ సాఫ్ట్వేర్ అండ్ లైనక్స్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగిందనమాట. సో అది విండోస్ ప్లాట్ఫామ్ పైన డైరెక్ట్గా ఇంప్లిమెంట్ కాదు. సో హడూప్ని విండోస్ ప్లాట్ఫామ్ పైన ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం చాలా సెట్టింగ్స్ అనేది చేయాల్సి ఉంటుంది, చాలా రకాల టూల్స్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా చేయాలి అనేది మనం ఈ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మిషన్ పైన హడూప్ ఇన్స్టాల్ కావాలి అంటే మనం JDK 8 ఆర్ JDK 11 మాత్రమే మనకు అవసరం ఉంటుంది. మనం JDK 8 ఆర్ JDK 11 ఈ రెండిట్లలో ఏదో ఒక వెర్షన్ని మనం హడూప్ సిస్టమ్ కోసం మన విండోస్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 2 రకాలైన సాఫ్ట్వేర్ లింక్స్ అవైలబుల్ ఉన్నాయి oracle.comలో. ఈ 2 లింక్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ డిస్క్రిప్షన్లోంచి మీ సిస్టమ్ యొక్క బిట్ని బేస్ చేసుకొని 64 బిట్ ఆర్ 32 బిట్ ఏ బిట్ సిస్టమ్ మీరు వాడుతున్నారో సో ఆ సిస్టమ్ బిట్ని బేస్ చేసుకొని మీరు ఆ సంబంధిత సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడ 64 బిట్ ఆర్ 32 బిట్ ఎలా మనం చెక్ చేసుకోవాలి? దట్స్ అ వెరీ సింపుల్ థింగ్. మనం మై పీసీ లేదా మీ యొక్క డెస్క్టాప్ సిస్టంలో సో ఈ ఏరియాలో మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అనే ఆప్షన్ తీసుకోండి. సో ప్రాపర్టీస్ ఆప్షన్ తీసుకుంటే మీ యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ ద 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ యు ఆర్ యూజింగ్. సో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు మనం ఈ 64 బిట్కి సంబంధించిన JDK 8 వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో లేదు 32 బిట్ కనుక మీకు కనిపిస్తే 32 బిట్కి సంబంధించిన JDK 8 వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ లింక్పై క్లిక్ చేయగానే మీకు సంబంధిత JDK 8 ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని డబల్ క్లిక్ చేసి రన్ చేయడం ద్వారా మనం సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ నెక్స్ట్ మనకి హడూప్ అనే సాఫ్ట్వేర్ కావాలి. అయితే హడూప్ అనేది మనకు రెడీమేడ్గా రన్ అవ్వదు విండోస్లో. మనం హడూప్కి సంబంధించినటువంటి ఫోల్డర్ని జిప్ ఫోల్డర్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనకు కావాల్సినటువంటి డ్రైవ్లో, అంటే దట్స్ మీన్ C డ్రైవ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి C డ్రైవ్లో హడూప్ అనేటువంటి ఒక ఫోల్డర్ని మాన్యువల్గా క్రియేట్ చేసి అందులోకి ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ చేయాలి అంటే ఫస్ట్ మనకు జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉన్నటువంటి లొకేషన్ మనం ఆన్లైన్లో డైరెక్ట్గా మీరు కనుక విండోస్ 10 వాడుతుంటే హడూప్ ఇన్స్టాలేషన్ ఆన్ విండోస్ 10 అనే కీవర్డ్తో మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఆటోమేటిక్గా మీకు అపాచీ హడూప్కి సంబంధించిన లింక్, డౌన్లోడ్ లింక్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. డౌన్లోడ్ అపాచీ హడూప్ లింక్ పైన మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో మీకు హడూప్కి సంబంధించినటువంటి వెర్షన్స్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్షన్స్. దీంట్లో మీకు ఏ వెర్షన్ అయితే కావాలో ఆ వెర్షన్ యొక్క బైనరీ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. బైనరీ ఫైల్ క్లిక్ చేయగానే ఈ లింక్ అనేది రావడం జరుగుతుంది. అంటే బైనరీ ఫైల్ యొక్క లింక్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. ఈ బైనరీ ఫైల్ లింక్ని క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించినటువంటి హడూప్ ఏదైతే వర్కింగ్ డైరెక్టరీ ఉందో ఆ డైరెక్టరీ అంతా కూడా మన సిస్టంలోకి జిప్ ఫార్మాట్లో డౌన్లోడ్ కావడం జరుగుతుందన్నమాట. సో ఈ లింక్ ద్వారా మనం హడూప్కి సంబంధించిన జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇట్ ఈస్ డౌన్లోడ్ మనకి ఇలా కనిపిస్తుంది, హడూప్ 3.4.0 tar.gz. సో దిస్ ఈజ్ ద ఫైల్ అనమాట. ఈ ఫైల్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తే కనుక ఎక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేయాలి? దీనికి డైరెక్ట్గా C డ్రైవ్లో హడూప్ అనే ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫోల్డర్లోకి ఈ డేటా మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. లేదా డైరెక్ట్గా C డ్రైవ్కి ఎక్స్ట్రాక్ట్ చేసినా కానీ మీకు హడూప్ 3.4.0 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ మీరు ఆ ఫోల్డర్ని 3.4.0 అనేది అయితే వర్డ్ వచ్చిందో వెర్షన్, దట్ ఈస్ ఆ వెర్షన్ని రిమూవ్ చేసేసి C డ్రైవ్లో హడూప్ పేరుతో దాన్ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో జస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇట్ బై రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ ఆల్, అండ్ లొకేషన్ ఏదైతే ఉందో అది C డ్రైవ్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ సో హడూప్ 3.4.0 అని ఉంటుంది. లాస్ట్లో ఉన్నటువంటి 3.4.0 కంప్లీట్గా తీసేస్తే మీకు హడూప్ అనే నేమ్ మాత్రమే ఫోల్డర్కి ఉంటుందన్నమాట. సో అలా C డ్రైవ్లో మనం క్రియేట్ చేసుకోవాలి. సో this is the process for extraction. So after download, right click on the
file what you downloaded and just select the extract here option. So then after immediately you select the C drive. సో C drive సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఈ ఫైల్ అంతా కూడా, ఈ జిప్ ఫైల్ అంతా కూడా C driveలోకి అన్జిప్ అవుతుంది. నేమ్ మాత్రం ఇదే ఉంటుంది మీకు, Hadoop 3.4.0 అని. ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్, సో ఇక్కడ కాస్త టైం తీసుకుంటుంది, అది ఎక్స్ట్రాక్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆఫ్టర్ దట్ మీరు ఫినిష్ అనే బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సో దెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ టు రీనేమ్ ఇట్. సో Hadoop 3.4.0ను Hadoopగా రీనేమ్ చేస్తే సరిపోతుంది. సో ఇది Hadoop యొక్క ఫైల్ని, ఏదైతే వర్కింగ్ ఫోల్డర్ అంటామో వర్కింగ్ ఫోల్డర్ని మనం C driveలో ప్లాంట్ చేసేటువంటి ప్రొసీజర్. ఈ రెండు వర్క్స్ మనం ఫస్ట్ ఫినిష్ చేయాలి. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు సెట్ ద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేయడం ఎలా అనేది మనం ఫస్ట్ చూద్దాం. సో దీనికోసం మీరు ఎన్విరాన్మెంట్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ ఎన్విరాన్మెంట్ అని మీరు డైరెక్ట్గా టైప్ చేసినా పర్లేదు, లేదు దెర్ ఈస్ ఎ షార్ట్ కట్ విండోస్ కీ అండ్ పాజ్ ఆర్ బ్రేక్ అనే కీ ఒకటి కీబోర్డ్లో ఉంటుంది, పాజ్ బ్రేక్ కీ. సో విండోస్ అండ్ పాజ్ బ్రేక్ కీ రెండింటినీ ఇక్కడ కాంబినేషన్లో మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు స్క్రీన్ పైన సిస్టమ్ సెట్టింగ్స్ సంబంధించిన స్క్రీన్ అనేది వస్తుంది, అబౌట్ యువర్ పీసీ. సో ఇక్కడ నుంచి కూడా మీరు మీ పీసీకి సంబంధించిన టోటల్ స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని. సో జస్ట్ క్లిక్ ఆన్ ద అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్. చూడండి, సిస్టమ్ ప్రాపర్టీస్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేటువంటి ఒక ట్యాబ్ కనిపిస్తుంది. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అండర్ అడ్వాన్స్డ్ ట్యాబ్ అండి, రైట్. సో సిస్టమ్ ప్రాపర్టీస్లో అడ్వాన్స్డ్ ట్యాబ్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేటువంటి బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూజర్ వేరియబుల్స్ అండ్ సిస్టమ్ వేరియబుల్స్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ నేను సెట్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం జావా హోమ్ని క్రియేట్ చేయాలి. సో మీరు కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటే న్యూ పైన క్లిక్ చేయండి. సో వేరియబుల్ నేమ్లో Java_home విత్ క్యాపిటల్ లెటర్స్, ఇక్కడ Java_home అని క్రియేట్ చేయండి. సో మీరు ఇందాక జావా ఇన్స్టాల్ చేశారు. సో అది ఇన్స్టాల్ చేసేప్పుడు ఏ లొకేషన్లో అయితే ఇన్స్టాల్ అయిందో ఆ లొకేషన్ పాత్ని ఇక్కడ మనం వేరియబుల్ వాల్యూగా పేస్ట్ ఇవ్వాలి. లేదు మీరు ఇన్స్టాల్ చేసేప్పుడు డైరెక్టరీని ప్రాంప్ట్ చేస్తుంది, మీరు ఏ డైరెక్టరీలో ఇన్స్టాల్ చేయాలని ప్రాంప్ట్ చేస్తుంది కాబట్టి. సో అక్కడ కనుక మీరు C driveని సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్గా C driveలోనే ఇన్స్టాల్ అయిపోతుంది మీకు జావాకు టోటల్గా కూడా. సో అప్పుడు డైరెక్ట్గా మీకు Cలో జావా అని కనిపిస్తుంది. లేదు అంటే అది ప్రోగ్రామ్ ఫైల్స్లో ఉంటుంది. సో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా పేరుతో ఇన్స్టాల్ అవుతుంది. సో మీకు అక్కడి వరకు వెళ్ళకుండా డైరెక్ట్గా పాత్ని మీరు Cకి సెట్ చేస్తే C driveలోనే జావా పేరుతో డైరెక్ట్గా క్రియేట్ అవుతుంది. సో ఈజీగా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేసుకున్నా దట్స్ డజంట్ మ్యాటర్. సో మీరు ఐడెంటిఫై ఎలా చేయాలి అంటే దట్స్ మీన్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మీరు దిస్ పీసీకి నావిగేట్ అయిపోయి C driveలో మీరు ఇక్కడ చూడాలి. ఒకవేళ మీరు రీడైరెక్ట్ కనుక C driveకి డైరెక్ట్గా ఇస్తే డైరెక్ట్గా జావా కనిపిస్తుంది. లేని పక్షంలో ప్రోగ్రామ్ ఫైల్స్లో మీకు జావా అనేటువంటి ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఇలా కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో ఆ ఇన్స్టాల్డ్ పాత్ని మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఇక్కడే ఇన్స్టాల్ చేశాను. సో జావా పాత్ని ఇక్కడ క్లిక్ చేసి, సో దిస్ ఈజ్ కాల్డ్ ద పాత్, యూ కెన్ కాపీ ఇట్ అండ్ మన సిస్టమ్ వేరియబుల్స్లో ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో సిస్టమ్ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో యూజర్ వేరియబుల్ నేమ్ ఇక్కడ మనం Java_home అని ఎంటర్ చేసి ఇప్పుడు ఓకే ప్రెస్ చేయంగానే ఆటోమేటిక్గా వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ సిమిలర్ వెర్షన్ Hadoop హోమ్ కూడా మనం క్రియేట్ చేయాలి. న్యూ తీసుకొని Hadoop హోమ్ అని టైప్ చేస్తాం. ఎక్కడైతే మనం Hadoopని ఇందాక ఇన్స్టాల్ చేసి ప్లేస్ చేసామో అంటే సేమ్ ఆప్షన్ C driveలో Hadoop పేరుతో మనం సేవ్ చేసాం. సో Hadoop యొక్క డైరెక్టరీని కూడా సేమ్ కాపీ చేసి, సో మనకి ఎక్కడైతే వేరియబుల్ రిక్వైర్ ఉందో ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం. అంటే Hadoop వేరియబుల్ నేమ్ వచ్చేసి Hadoop నేమ్ అవుతుంది, వేరియబుల్ వాల్యూ వచ్చేసి మనం కాపీ చేసుకున్నటువంటి Hadoop లొకేషన్ ఏదైతే ఉందో వర్కింగ్ డైరెక్టరీ, సో అది మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా యూజర్ వేరియబుల్కి చేస్తాం. సిమిలర్లీ సిస్టమ్ వేరియబుల్లో కూడా పాత్ అని ఒక వేరియబుల్ ఉంటుంది. సో ఈ పాత్ వేరియబుల్ని ఎడిట్ మోడ్లో ఓపెన్ చేసి ఇక్కడ కూడా జావా అండ్ Hadoopకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఒకవేళ మీకు Hadoopకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇలా పేస్ట్ చేయొచ్చు. Hadoop bin, Hadoopలో బిన్ అనేటువంటి ఫోల్డర్ని, అలాగే
హడూప్ యొక్క ఎస్బిన్ అనేటువంటి ఫోల్డర్ని, హడూప్లో ఎస్బిన్ అనేటువంటి ఫోల్డర్ని, ఈ రెండు ఫోల్డర్స్ని మనం వేరియబుల్స్లో ఎంటర్ చేయాలి. జావా బిన్, హడూప్ ఎస్బిన్. సో హడూప్లో ఎస్బిన్ ఎక్కడ ఉంది అంటే మీరు ఇక్కడ నుంచి సెర్చ్ చేయవచ్చు. హడూప్ ఓపెన్ చేస్తే కనుక మీకు బిన్ ఫోల్డర్ ఉంటుంది, ఇందులోనే ఎస్బిన్ ఫోల్డర్ ఉంటుంది. సో ఏవైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో దాని ద్వారా ఇవి క్రియేట్ అవుతాయి. సో ఈ రెండింటిని కూడా మనం లింకప్ చేసేస్తాం అనమాట. సో రెండు కూడా ఇక్కడ లింకప్ చేయడం జరిగింది. ఒకసారి పాత్ సెట్ అయిపోయాక క్రాస్ వెరిఫై చేసుకోండి. సి జావా బిన్ ఉంది, సి హడూప్ బిన్ ఉంది, సి హడూప్ ఎస్ బిన్ ఉంది. సో ఈ మూడు కూడా పాత్ సెట్ చేసాం. దెన్ ఓకే అనండి. అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో కూడా ఓకే అనండి, సిస్టమ్ ప్రాపర్టీస్ కూడా ఓకే అనండి. సో ఇది చేయడం ద్వారా మనం జావా అండ్ హడూప్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సక్సెస్ఫుల్గా మనం సెట్ చేసాం. సో దెన్ ఆఫ్టర్ మనకు ఇది స్క్రీన్, ఈ స్క్రీన్లో మనం సెట్ చేసాం. ఆ సెట్ చేసిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. దెన్ ఆఫ్టర్ సో మనం హడూప్ అనేది క్రియేట్ అయిందా లేదా చెక్ చేయాలి. అయితే ఇక్కడ ఒకవేళ మీకు ఏదైతే సిస్టమ్ ఎన్విరాన్మెంట్ నుంచి మనం సెట్ చేసిన పాత్ వర్కౌట్ అవుతుందా అవ్వట్లేదా డౌట్ ఉంటే, అంటే ఇక్కడ నుంచి కనుక సిస్టమ్ యాక్సెప్ట్ చేయకపోతే మీరు మాన్యువల్గా కూడా ఈ పాత్ సెట్ చేసుకోవచ్చు. హడూప్ బిన్ పాత్ అండ్ హడూప్ ఎస్ బిన్ పాత్. సో మాన్యువల్గా సెట్ చేసుకోవాలి అనుకుంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పాత్ ఈక్వల్స్ టు మాడ్యులర్ పాత్ మాడ్యులర్, అంటే పాత్కి మాడ్యూల్ ఇస్తున్నాం, పాత్ లొకేషన్ ఇస్తున్నాం. ఇక్కడ C:, హడూప్ బిన్ సేమ్ యాజ్ ఇందాక మనం ఏది కాపీ పేస్ట్ చేసామో అది సెమీకోలన్ సపరేషన్స్తో మనం సి హడూప్ ఎస్ బిన్ అండ్ సి హడూప్ బిన్ అనేది సెమీకోలన్ సపరేషన్స్తో ఇలా ఇచ్చినా కానీ మీకు మాన్యువల్గా పాత్ని మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదేమో ఎన్విరాన్మెంట్ యూజ్ చేసి పాత్ ఫిక్స్ చేసాం. ఇది సెకండ్ మెథడ్ వచ్చేసి టెంపరరీ పాత్ ఫిక్స్ అనమాట. ఒకవేళ మనం చేసిన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ అవ్వలేదు లేదా ఏదో ఒక ఇష్యూ వచ్చింది, ఇక్కడ నుంచి మనం ఎన్విరాన్మెంట్ని మాడిఫై చేయలేకపోతున్నాము అనుకుంటే మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా టెంపరరీ పాత్ని ఫిక్స్ చేయొచ్చు. సో దానికోసం ఇచ్చే కమాండ్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సెట్ పాత్ ఈక్వల్స్ టు %path అంటే దట్స్ మీన్ మాడ్యూల్ సింబల్స్ సెమీకోలన్, తర్వాత C:/Hadoop/bin. సో ఇది హడూప్ యొక్క లొకేషన్. ఇమీడియట్గా మళ్ళీ సెమీకోలన్, మళ్ళీ C: హడూప్ ఎస్ బిన్, ఇక్కడ బిన్ ఇచ్చాం, ఇక్కడ ఎస్ బిన్ వాల్యూస్ ఈ రెండు ఇచ్చేసి మీరు ఎంటర్ నొక్కంగానే ఏదైతే పాత్ మనం సెట్ చేసామో సెట్ పాత్ అనేది అది టెంపరీగా క్రియేట్ అవుతుంది. అంటే ఆ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఈ పాత్ అనేది యాక్టివ్లో ఉంటుంది. సో మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేశారు అంటే ఇలా సెట్ చేసిన పాత్ అనేది డియాక్టివ్ అవుతుంది. సో మళ్ళీ మీరు రన్ చేయాలి అనుకుంటే ఈ సెట్ పాత్ని రన్ చేసి మళ్ళీ కూడా టెంపరీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దట్ ఈస్ అ టెంపరీ మెథడ్. సో ఈ రకంగా ఇప్పుడు మనం వేరియబుల్స్ని చెక్ చేసాం. నెక్స్ట్ వీ హ్యావ్ టు చెక్ హడూప్ అనేది వర్క్ చేస్తుందా లేదా అనేది కమాండ్ ప్రాంప్ట్లో CMD అని టైప్ చేస్తే మనకి కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. సో ఇది రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనండి. సో అడ్మినిస్ట్రేటర్గా కూడా మనం రన్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి హడూప్ అని ఒక కీవర్డ్ కనుక ఇస్తే మీకు ఇలా రావాలి. హడూప్ అనేది డిటెక్ట్ అయితే మీకు ఆటోమేటిక్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అంటే హడూప్ కమాండ్కి సంబంధించి ఎలా ఇవ్వాలి, సో హడూప్ యొక్క హెల్ప్ అండ్ వెర్షన్ ఇన్ఫర్మేషన్ టోటల్గా మీకు రావడం జరుగుతుంది. సో మీన్స్ యువర్ సిస్టమ్ రికగ్నైజ్డ్ యువర్ హడూప్. ఓకే, హడూప్ సిస్టమ్ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. హడూప్ అనేది సక్సెస్ఫుల్గా మనం ప్లేస్ చేసాం, బట్ ఇట్స్ నాట్ రెడీ అనమాట. ఇంకా రెడీ కావాలి అంటే ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఇంకా వేరియబుల్స్ వీ నీడ్ టు డూ దట్. సో ఇక్కడి వరకు అంటే హడూప్ అనేది సక్సెస్ఫుల్గా మన డ్రైవ్లో ప్లాంట్ చేసాం. నా హడూప్ అండ్ జావా రెండు కూడా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. హడూప్ని మన సిస్టమ్ రికగ్నైజ్ చేస్తుంది. హడూప్ సాఫ్ట్వేర్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రికగ్నైజ్డ్ బై అవర్ సిస్టమ్. ఇక్కడి వరకు ఓకే. సో దీని తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్స్ ఏంటి అనేది మళ్ళీ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీ నీడ్ టు డూ సమ్ చేంజెస్ అనమాట. సో ఎందుకు అంటే హడూప్ అనేది మనకు ఎక్కడ ఏ డైరెక్టరీలో స్టోర్ చేసామో తెలియదు కాబట్టి కొన్ని సెట్టింగ్స్ మనం మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ అనేవి రావు. సో హడూప్ని కొంతమంది C డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కొంతమంది D డ్రైవ్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాత్ లింక్ అనేది మనం హడూప్కి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్లో మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో దీనికోసం మనం హడూప్ డైరెక్టరీలో ETC అనేటువంటి ఫోల్డర్లో హడూప్ అనేటువంటి ఫోల్డర్ ఉంటుంది. సో ఈ ఫోల్డర్కి నావిగేట్ కావాలి. హడూప్ ETC హడూప్. ఇక్కడ కొన్ని XML సైట్స్ ఉంటాయి. సో ఆ XML ఫైల్స్లో
మనకు ఈ హడూప్ యొక్క పాత్ అండ్ వీటికి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ని మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, కొంచెం ప్రాపర్టీస్ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఏంటి అంటే ఫస్ట్ ఈ కోర్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేటువంటి ఎక్స్ఎంఎల్ ఫైల్ని ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా చూస్తున్నాం. సి డ్రైవ్లో హడూప్ అంటే మనం ఇన్స్టాల్ చేసి ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ ఫోల్డర్లో ఈటీసీ అనే ఇంకో ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లో హడూప్ అనేటువంటి ఇంకో థర్డ్ ఫోల్డర్ ఉంటుంది. ఈ థర్డ్ ఫోల్డర్లో మీకు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అనేది కనిపిస్తాయి, చాలా ఫైల్స్ ఉంటాయి. దాంట్లో కోర్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేటువంటి ఫోల్డర్ ఏదైతే ఫైల్ ఉందో ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని దానిపైన రైట్ క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ తీసుకోండి. రైట్ క్లిక్ అండ్ ఎడిట్. సో ఆ ఎడిట్ అనే ఆప్షన్ చేసినప్పుడు మనకు ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్ నోట్ ప్యాడ్ రూపంలో కనిపిస్తుంది. సో దాంట్లో కాన్ఫిగరేషన్ అనేటువంటి ఎంటీ ట్యాగ్స్ ఇస్తాడు. కాన్ఫిగరేషన్ ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ ఓపెన్ అండ్ క్లోజ్ ట్యాగ్స్ ఎండ్ ఆఫ్ ది ఫైల్లో ఉంటాయి. సో ఈ బిట్ని మనం ఐడెంటిఫై చేసి ఈ కాన్ఫిగరేషన్ ట్యాగ్ పేర్ మధ్యలో అంటే ఆఫ్టర్ ఓపెన్ బిఫోర్ క్లోజ్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్, సో మనం ఈ 4 లైన్స్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సి డ్రైవ్లో హడూప్ సిస్టమ్, హడూప్లో ఈటీసీలో మళ్ళీ హడూప్. సో ఇది చూడండి హడూప్, ఈటీసీ, హడూప్. దీంట్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, కోర్ సైట్ ఎక్స్ఎంఎల్. సో దిస్ ఈజ్ ద ఫైల్ వీ నీడ్ టు మోడిఫై. ఇది రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అనండి. ఎడిట్ అనగానే మీకు అది నోట్ ఫైల్ ఏదైతే ఉందో నోట్ ఫైల్ రూపంలో కనిపిస్తుంది. సో దీంట్లో రిమైనింగ్ కోడ్ ఎక్కడ మనం మార్చాల్సిన అవసరం లేదు. మీకు కాన్ఫిగరేషన్ ఓపెన్ అండ్ కాన్ఫిగరేషన్ క్లోజ్ ట్యాగ్స్ మాత్రమే కనిపిస్తాయి. సో ఈ రెండింటి మధ్యలో మీరు ఈ వర్డ్ ఏదైతే సెలెక్షన్ చేశానో ఆ వర్డ్ని 4 ట్యాగ్స్ని మనం రాయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద ప్రాపర్టీ అంటాం. సో నేమ్ వచ్చేసి ఎఫ్ఎస్ డాట్ డిఫాల్ట్ ఎఫ్ఎస్ ఇచ్చాం. ఎఫ్ఎస్ డాట్ డిఫాల్ట్ ఎఫ్ఎస్ అండ్ జస్ట్ అబ్జర్వ్ ద కేస్ ఆఫ్ ది ఫాంట్ ఆల్సో. సో నెక్స్ట్ వాల్యూ హెచ్డిఎఫ్ఎస్. ఇది లోకల్ హాస్ట్కి కూడా మనం కనెక్ట్ చేయాలి కాబట్టి హెచ్డిఎఫ్ఎస్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. పాత్ వచ్చేసి లోకల్ హాస్ట్ :9000 అనేటువంటి వర్డ్ని మనం వాల్యూలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద లోకల్ హాస్ట్ అడ్రస్ అనమాట. వాల్యూలో డేటాని ఎంటర్ చేస్తున్నాం అండ్ ఎఫ్ఎస్ డాట్ డిఫాల్ట్ ఎఫ్ఎస్తోని నేమ్లో వాల్యూని ఇస్తున్నాం. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ ప్రాపర్టీని క్రియేట్ చేసాం. ఏ ఫైల్లో, కోర్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేటువంటి ఫైల్లో. సో దెన్ క్లోజ్ ఇట్, సేవ్ అండ్ క్లోజ్ చేసే ముందు సేవ్ చేసి క్లోజ్ చేసేద్దాం. సో ఒక కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో సిమిలర్లీ మనకు నెక్స్ట్ కాన్ఫిగరేషన్, ఓకే దీస్ ఆల్ ఆర్ ద హడూప్ సెట్టింగ్స్. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇమీడియట్గా మనం ఏం చేయాలి అంటే ఒక మాన్యువల్గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సో హడూప్లో మనం నోడ్ బేస్గా యాక్సెస్ చేస్తాం. డేటా నోడ్ ఉంటుంది అండ్ నేమ్ నోడ్ ఉంటుంది. నేమ్ నోడ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్ కెన్ కంట్రోల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ డేటా నోడ్ అనేది 2 ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి సో మనం ఇక్కడ నుంచి సి డ్రైవ్లోకి నావిగేట్ అయ్యి సి డ్రైవ్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి హడూప్ ఫోల్డర్లోకి నావిగేట్ అయ్యి ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ని మనం మాన్యువల్గా క్రియేట్ చేయాలి విత్ నేమ్ డేటా అనమాట. సో డేటా పేరుతో ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఎలా చేయాలి, జస్ట్ రైట్ క్లిక్ ఇన్ ద హడూప్ ఫోల్డర్. ఈ ఫోల్డర్లోకి నావిగేట్ అయ్యాక రైట్ క్లిక్ చేయండి, న్యూ ఫోల్డర్, న్యూ ఆప్షన్ తీసుకోండి, దాంట్లో ఫోల్డర్ ఆప్షన్ తీసుకోండి. హడూప్ ఫోల్డర్ ఇలా వస్తుంది. డేటాలో డేటా నోడ్ అండ్ నేమ్ నోడ్. సో ఈ రెండింటిని కూడా మనం క్రియేట్ చేసాం. సో ఇక్కడ డేటా నోడ్ రావడానికి సింపుల్గా రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్ అండ్ ఇక్కడ నేమ్ వచ్చేసి మనం డేటా అని ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ వన్స్ క్రియేటెడ్ ద డేటా ఫోల్డర్, మళ్ళీ డేటా ఓపెన్ చేసి దీంట్లో రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్. ఈ ఫోల్డర్కి ఒక ఫోల్డర్కి వచ్చేసి డేటా నోడ్ అని ఇస్తాం, ఇంకో ఫోల్డర్కి వచ్చేసి నేమ్ నోడ్ అని ఇస్తాం. సో ఇలా నేమ్స్ ఇచ్చేస్తే సరిపోయింది. సో డేటా నోడ్ అండ్ నేమ్ నోడ్ 2 కూడా క్రియేట్ కావడం జరిగింది. సో అగైన్ ఆఫ్టర్ క్రియేటింగ్ దీస్ 2 ఫోల్డర్స్ మళ్ళీ మనం ఏం చేయాలి, హెచ్డిఎఫ్ఎస్ సైట్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్ని ఓపెన్ చేయాలి. సో ఇది ఎక్కడ ఉంటుంది, సేమ్ పాత్ అండి. హడూప్లో ఈటీసీలో హడూప్ అనేటువంటి ఫోల్డర్లో ఉంటుంది. హడూప్, ఈటీసీ, హడూప్. సో ఈ హడూప్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు ఇందాక లిస్ట్ ఆఫ్ ఫైల్స్లో హెచ్డిఎఫ్ఎస్ హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ సైట్ అనమాట ఇది. సో ఈ సైట్ని మళ్ళీ మనం రైట్ క్లిక్ చేసి ఎడిట్ మోడ్లో ఓపెన్ చేసి ఇందులో కూడా సేమ్ కాన్ఫిగరేషన్ ట్యాగ్స్ ఉంటాయి. సో కాన్ఫిగరేషన్ ట్యాగ్ని మిడ్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ ట్యాగ్ పైర్. సో దీంట్లో మళ్ళీ ఏం చేయాలి, మనం ఈ ప్రాపర్టీస్ని ఎంటర్ చేయాలి. సో నేమ్ నోడ్ ప్రాపర్టీ, డేటా నోడ్ ప్రాపర్టీ, ఈ 2 ప్లస్ లోకల్ హాస్ట్ యొక్క యాక్సెసింగ్ ప్రాపర్టీ. సో ఈ 3 ప్రాపర్టీస్ మనం ఎంటర్ చేయాలి.
సో ప్రాపర్టీస్ ఎంటర్ చేయాలి అనుకుంటే సింపుల్గా ప్రాపర్టీ నేమ్ వచ్చేసి డిఎఫ్ఎస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ డాట్ నేమ్ నోడ్ డాట్ నేమ్ డాట్ డైరెక్టరీ. సో ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ డాట్ నేమ్ నోడ్. సో జస్ట్ వీఆర్ డిఫైనింగ్ ద నేమ్ నోడ్ అనమాట. డాట్ నేమ్ డాట్ డిఐఆర్. సో ఈ వర్డ్స్ అనేవి ఇదే ఫార్మాట్లో మనం నేమ్లో అప్డేట్ చేస్తాం. సో దెన్ వాల్యూ వచ్చేసి ఈ నేమ్ నోడ్ మనం ఎక్కడైతే క్రియేట్ చేసామో నేమ్ నోడ్ యొక్క పాత్. సో మనం ఎక్కడ క్రియేట్ చేసాం, హడూప్లో డేటాలో నేమ్ నోడ్. సో ఇది ఎలా చూడాలి, జస్ట్ మీరు నావిగేట్ అవ్వండి సి డ్రైవ్లోకి. సి డ్రైవ్లో మనం క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్ హడూప్లో మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ డేటాలో నేమ్ నోడ్, రైట్. సో ఈ నేమ్ నోడ్ అనే ఫోల్డర్ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి మీరు ఇలా యాక్సెస్ చేయొచ్చు నేమ్ నోడ్. సో ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకోండి. టోటల్ కాపీ చేస్తే ఇది పాత్, నేమ్ నోడ్ యొక్క పాత్. సో ఇది కాపీ చేసేసి జస్ట్ మనం ఇక్కడ పేస్ట్ ఇవ్వగానే డాటా వచ్చేస్తుంది. సిమిలర్లీ ఇక్కడ ప్రాపర్టీని క్లోజ్ చేస్తాం. సో నేమ్ నోడ్ ప్రాపర్టీ క్లోజ్ అయిపోయింది. సిమిలర్లీ మళ్ళీ ప్రాపర్టీ ఓపెన్ చేసేసి డేటా నోడ్. సో డేటా నోడ్కి ఏమి ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ డాట్ డేటా నోడ్. ఇక్కడ నేమ్ నోడ్ అన్నాము, ఇక్కడ డేటా నోడ్ డాట్, ఇక్కడ నేమ్ అన్నాము, ఇక్కడ డేటా అంటాం, డేటా డాట్ డిఐ. సో ఇది నేమ్కి ఇస్తాము. వాల్యూ వచ్చేసి సేమ్ పాత్, బట్ ఇక్కడ నేమ్ నోడ్కి బదులుగా మనం డేటా నోడ్ని తీసుకుంటాం. ఎందుకంటే రెండు కూడా సేమ్ పాత్లోనే ఉన్నాయి. హడూప్లో డేటా ఫోల్డర్లో నేమ్ నోడ్ ఒకటి ఉంది, డేటా నోడ్ ఒకటి ఉంది. సో నేమ్ నోడ్ పాత్ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి సేమ్ పాత్ని మనం ఇక్కడ పేస్ట్ చేసి నేమ్ ప్లేస్లో జస్ట్ వీ హ్యావ్ టు రిప్లేస్ ద డేటా నోడ్. సో వితౌట్ ఎనీ స్పేసెస్ అనమాట. సో ఇక్కడ ప్రాపర్టీని క్లోజ్ చేసాం. సో 2 ప్రాపర్టీస్ సెట్ అయ్యాక థర్డ్ ప్రాపర్టీ ఏంటి, మనం లోకల్ హాస్ట్కి యొక్క ప్రాంప్టింగ్ వాల్యూ ఇవ్వాలి. దట్ ఇస్ మీన్ హెచ్టిటిపి అడ్రస్ అనమాట, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అడ్రస్. సో ఇది మనం ఎలా ఇవ్వాలి, సేమ్ ప్రాపర్టీ నేమ్ నోడ్లో డిఎఫ్ఎస్ డాట్ నేమ్ నోడ్కి మనం హైపర్ టెక్స్ట్ ఇస్తున్నాం అనమాట. నేమ్ నోడ్ డాట్ ఇక్కడ నేమ్ ప్లేస్లో మనం హెచ్టిటిపి అడ్రస్ ఇస్తున్నాం. ఇది నేమ్ వాల్యూ. అండ్ వాల్యూ వచ్చేసి లోకల్ హాస్ట్ కోలన్ 9870. సో 9870 ఈజ్ ద లోకల్ హాస్ట్ పాత్ అనమాట. మనం లోకల్ సిస్టంలో ఈ పాత్లో మనం ఈ హడూప్ నేమ్ నోడ్కు సంబంధించిన వెబ్ పేజ్ని యాక్సెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో ఈ 3 ప్రాపర్టీస్ రాయాలి. సో లెట్ us see on the screen. సో మనం ఎక్కడికి నావిగేట్ అవ్వాలి, హడూప్లో ఈటీసీలో మళ్ళీ హడూప్. ఇక్కడ హెచ్డిఎఫ్ఎస్ సైట్, నో నీడ్ టు చేంజ్ దిస్ హెచ్డిఎఫ్ఎస్ బీఆర్ఎఫ్ సైట్. సో జస్ట్ చేంజ్ ద హెచ్డిఎఫ్ఎస్ సైట్, రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఎడిట్లో ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేసాం, నేమ్ నోడ్ అండ్ డేటా నోడ్. సో ప్రజెంట్ నేను లోకల్ హాస్ట్ ఇవ్వట్లేదు. సో దట్ విల్ బీ అప్డేటెడ్, రైట్. సో ఒకవేళ సిస్టమ్ కనుక ఏదంటే ఇది యూనిక్స్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి లైనెక్స్ ఆర్ యూనిక్స్ ఫార్మాట్లో ఫైల్ని డైరెక్ట్గా ప్రాంప్ట్ చేయదు. కొన్నిసార్లు ఫైల్ డైరెక్ట్గా విండోస్ వచ్చేసి మీరు ఫైల్ ఫార్మాట్ అనేది డైరెక్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనం డ్రైవ్ నేమ్ ఇచ్చి కోలన్ ఇవ్వగానే ఆ డ్రైవ్ అనేది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ సమ్ టైమ్స్ హడూప్ అనేది యునిక్స్ అండ్ లినక్స్ ఫార్మాట్లో రన్ అవుతుంది కాబట్టి మన డ్రైవ్ నేమ్ని అది డైరెక్ట్గా ఐడెంటిఫై చేయని పక్షంలో మనం ఇలా ఫుల్ పాత్ ఇవ్వాల్సి ఉంటుంది, ఫైల్ కోలన్ 3 దెన్ యాజ్ ఇట్ ఈజ్ అవర్ పాత్ యాజ్ ఇట్ ఈజ్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ముందే ఇచ్చుకుంటే ఒకవేళ రికగ్నైజ్ చేసినా చేయకపోయినా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో హడూప్ సిస్టమ్ ఫైల్ ఫార్మాట్లో మనం డేటా ఎంటర్ చేసాం. సో కాన్ఫిగరేషన్లో ఈ 2 వాల్యూస్ ఎంటర్ చేసేసి 2 ప్రాపర్టీస్ ఎంటర్ చేసాం. థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి లోకల్ హాస్ట్ది మనం నెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు. ఈ కాన్ఫిగరేషన్తో మనకు లోకల్ హాస్ట్ ఎగ్జిక్యూట్ కాని పక్షంలో అప్పుడు మాన్యువల్గా మనం లోకల్ హాస్ట్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్ని ఎంటర్ చేద్దాం. ఎందుకంటే లోకల్ హాస్ట్ ఎగ్జిక్యూషన్ ఇస్ ద డిఫాల్ట్ థింగ్, రైట్. సో దెన్ సేవ్ ఇట్ అండ్ క్లోజ్. ఓకే, సో ఇప్పుడు 2 ఫైల్స్ కాన్ఫిగరేషన్స్ మనం ఎంటర్ చేయడం జరిగింది. లెట్ us do another file configuration. HTTPFS అంటే ఇక్కడ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఏదైతే చెప్పుకున్నామో దానికి సంబంధించి కూడా మనం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇన్ఫర్మేషన్ ఇందులో మనం రిప్లికేషన్ ప్రాపర్టీ ఒకటి ఇస్తాం, నేమ్ నోడ్ ప్రాపర్టీ ఒకటి, డేటా నోడ్ ప్రాపర్టీ ఒకటి. సో ఈ 3 ఎలా ఎంటర్ చేయాలనేది చూద్దాం. సో మళ్ళీ సేమ్ హడూప్లో ఇప్పుడు ఇదే లొకేషన్లో మనకు హడూప్ ఎఫ్ఎస్ సైట్ ఉంది. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఎడిట్. సో దీంట్లో కూడా సేమ్ కాన్ఫిగరేషన్ ట్యాగ్స్ మధ్యన మనం ప్రాపర్టీ డిఎఫ్ఎస్ నేమ్ నోడ్ డాట్ నేమ్ ఇస్తున్నాం, డేటా నోడ్ డాట్ డేటా ఇస్తున్నాం, అండ్ హెచ్టిటిపి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం.
లోకల్ హోస్ట్ అడ్రస్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇలా ఈ డేటా ప్రొవైడ్ చేసి ఇది ఎంటర్ చేయండి. సో హెచ్టిటిపి ఫైల్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ కూడా ఎంటర్ చేసాం. సో దెన్ ఆఫ్టర్ ఇంకొక ఫైల్ కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది మ్యాప్ రిడ్యూస్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉంటుంది. మ్యాప్ రెడ్ అనేటువంటి సైట్ని కూడా మనం చేంజ్ చేసి మ్యాప్ రిడ్యూస్ ఫ్రేమ్వర్క్ని కూడా మనం ఎంటర్ చేయాలి. ఇది యార్న్ అనేటువంటి టూల్ని సపోర్ట్ చేస్తుంది. సో మ్యాప్ రిడ్యూస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అండ్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ బిగ్ డేటా అనాలైసిస్ కదా. సో మ్యాప్ రిడ్యూస్ ఫ్రేమ్వర్క్ని మనం యాడ్ చేయాలి ఇందులో మ్యాప్ రెడ్ అనేటువంటి XML. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి నావిగేట్ అయిపోయింది. చూడండి, దిస్ ఈస్ ద మ్యాప్ రెడ్ సైట్ XML. ఇక్కడ కూడా సేమ్ ఎడిట్ చేసేద్దాం. సో రైట్ క్లిక్ ఆన్ ఎడిట్. సో సేమ్ నోట్ ప్యాడ్లో కాన్ఫిగరేషన్ ట్యాగ్స్ మధ్యన మనం మళ్ళీ ప్రాపర్టీ ట్యాగ్స్ ఓపెన్ చేసాం. మ్యాప్ రిడ్యూస్ డాట్ ఫ్రేమ్వర్క్ డాట్ నేమ్ ఈ వర్డ్ని ఎంటర్ చేయండి. మ్యాప్ రిడ్యూస్ డాట్ ఫ్రేమ్వర్క్ డాట్ నేమ్ అనేది నేమ్ వాల్యూ అండ్ దీని యొక్క వాల్యూ వచ్చేసి యార్న్ ఇస్ వన్ ఆఫ్ ది టూల్ అనమాట. ఇది రిసోర్స్ మేనేజర్గా మనకు పనిచేస్తుంది. రిసోర్స్ మేనేజర్గా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈ 3 వాల్యూస్, ఈ ఫైల్స్ ఏవైతే మనం చేంజ్ చేసామో 4 ఫైల్స్ని చేంజ్ చేసిన తర్వాత మనం సేవ్ చేసి క్లోజ్ చేస్తాం. సో 4 ఫైల్స్ క్లోజ్ చేసిన తర్వాత మనకు యార్న్ సైట్ కూడా ఒకటి ఉంటుంది. యార్న్ మనం ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి యార్న్ సైట్ని కూడా మనం కాన్ఫిగరేట్ చేయాల్సి ఉంటుంది. సో సేమ్ లొకేషన్లో ఫైనల్ సైట్, దిస్ ఈజ్ ద యార్న్ సైట్. ఇది కూడా మనం ఎడిట్ మోడ్లో ఓపెన్ చేస్తే సేమ్ కాన్ఫిగరేషన్లో 2 ప్రాపర్టీస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకటి వచ్చేసి నోడ్ మేనేజ్మెంట్, ఎందుకంటే యార్న్ వచ్చేసి ఇట్స్ బేసికల్లీ రిసోర్స్ మేనేజర్గా మనం యూజ్ చేస్తాం. ఒకటి ప్రాపర్టీ నేమ్ వచ్చేసి యార్న్ డాట్ నోడ్ మేనేజర్ డాట్ AUX/సర్వర్స్ AUX-సర్వర్స్ ఇస్తాం అనమాట మనం సర్వీసెస్. సో ఇది నోడ్ మేనేజర్ సర్వీసెస్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ వాల్యూగా మ్యాప్ రిడ్యూస్ _షఫల్. సో మ్యాప్ రిడ్యూస్లో షఫల్ అనేటువంటి ఒక వాల్యూని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. బికాస్ మ్యాప్ అండ్ రిడ్యూస్ ఫంక్షన్స్ విత్ షఫల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మ్యాప్ రిడ్యూస్ _షఫల్ ఈ వర్డ్ని వాల్యూగా ఇస్తాం. సో ఇది రిసోర్స్ మేనేజర్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీలో యార్న్ డాట్ నోడ్ మేనేజర్ డాట్ AUX సర్వీసెస్ డాట్ మ్యాప్ రిడ్యూస్ డాట్ షఫల్ డాట్ క్లాస్. సో ఈ షఫల్ చేయడానికి సంబంధించిన క్లాస్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని కూడా మనం ఇక్కడ ప్రాపర్టీ ద్వారా అసైన్ చేస్తున్నాం. సో దీనికి వాల్యూ వచ్చేసి ఆర్గనైజేషన్, ఇట్స్ అ సింపుల్ org.apache.hadoop.mapred. MapRed is a short form for the MapReduce dot shuffle handler. See there, shuffle handler is capital and H capital. షఫల్ హ్యాండ్లర్, షఫల్ ఎలా చేయాలి అండ్ సార్ట్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించిన ఫంక్షన్ మనకు జావాలో ఉంది కాబట్టి సో ఆ ఫంక్షన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఇంటర్నల్గా మనకు జావాతో లింకప్ అయి ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా మనం ప్రాపర్టీస్ ద్వారా మనం ఈ కాన్ఫిగరేషన్లో యాడ్ చేస్తాం. యార్న్కి సంబంధించిన నోడ్ మేనేజర్ అండ్ మ్యాప్ రెడ్యూస్ సంబంధించినటువంటి షఫల్ మేనేజర్. సో ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత దెన్ క్లోజ్ ద సైట్, సేవ్ అంటే సేవ్ చేసి మనం క్లోజ్ చేసేస్తాం. సో ఇక్కడి వరకు మనకు కావాల్సినటువంటి అన్ని ఫైల్స్ని కూడా కాన్ఫిగరేట్ చేసుకున్నాం. సో ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ ఇక్కడ మనం చేయాల్సిన ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే ఇప్పటిదాకా మనం ఏదైతే బిన్ ఫోల్డర్ వర్క్ చేసామో ఇక బిన్ ఫోల్డర్తో మనకు అవసరం ఉండదు. మనం ఇక్కడ కొత్త బిన్ ఫోల్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫిక్స్డ్ బిన్ ఫోల్డర్ అంటే ఈ ఫిక్స్డ్ బిన్ ఫోల్డర్ని మనం మళ్ళీ లొకేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎక్కడ ఉంటుంది అనేది దిస్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ది డ్రైవ్ ఆఫ్ ది ఫిక్స్డ్ బిన్. సో ఈ ఫిక్స్ బిన్ ఏదైతే ఉందో ఈ ఫిక్స్ బిన్కి సంబంధించిన లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది మీరు క్లిక్ చేసి ఆ బిన్ అనేది గూగుల్ ఫామ్లో మీకు గూగుల్ డ్రైవ్లో ఓపెన్ అవుతుంది. సో ఆ బిన్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేయండి. డోంట్ కాపీ దట్ ఇండివిజువల్ ఫైల్స్, జస్ట్ డౌన్లోడ్ ఎంటైర్ బిన్ జిప్ ఫైల్ వస్తుంది. దాన్ని అన్జిప్ చేసి ఆ బిన్ని మీరు C డ్రైవ్లో ఎక్కడైతే మనం ఇందాక చెప్పుకున్నామో ఆ డ్రైవ్లోనే రీప్లేస్ చేస్తే సరిపోతుంది. అంటే ఓల్డ్ బిన్ ఇప్పుడు హడూప్లో మన లొకేషన్లో హడూప్లో ఉన్నటువంటి బిన్ని డిలీట్ చేసేసి ఈ డౌన్లోడెడ్ బిన్ని మనం రీప్లేస్ చేయాలన్నమాట, మళ్ళీ పేస్ట్ చేయాలి. సో ఇదొకటి మనం చేయాల్సిన వర్క్. సో ఈ లొకేషన్ నుంచి బిన్ ఫోల్డర్ డౌన్లోడ్ చేయండి. దెన్ ఆఫ్టర్ అన్జిప్ ఇట్ అండ్ C హడూప్లోకి వెళ్ళేసి పాత బిన్ ఏదైతే ఉందో ఓల్డ్ బిన్ని డిలీట్ చేసి ఇప్పుడు మనం అన్జిప్ చేసిన కొత్త బిన్ని దీంతో ఇక్కడ రీప్లేస్ చేయడం జరుగుతుంది.
సో ఇది చేసిన తర్వాత ఈ బిన్ ఫోల్డర్లో విన్ యూనిట్స్ అనేటువంటి ఒక ఎక్సెల్ ఫైల్ ఉంటుంది కొత్త బిన్ ఫోల్డర్లో. సో వాట్ వి డౌన్లోడెడ్ అండ్ ప్లేస్డ్ ఇట్. ఓల్డ్ బిన్ని డిలీట్ చేస్తాం. ఓల్డ్ బిన్ ఇక్కడ ఉంటుంది, దీన్ని డిలీట్ చేసి మనం డౌన్లోడ్ చేసిన బిన్ని ఇక్కడ రీప్లేస్ చేస్తాం. సో దీంట్లో మనకి విన్ యూటిలిటీస్ అనేటువంటి ఆప్షన్ ఈఎక్సీ ఫైల్ ఉంటుంది. సో ఈ ఈఎక్సీ ఫైల్ని కనుక రన్ చేస్తే మీకు ఎలాంటి ఎర్రర్ రానట్లయితే, సో ఇలా ఎలాంటి ఎర్రర్ రాకపోతే మీకు ఏం ప్రాబ్లం లేదు. సో కొన్ని సందర్భాల్లో కొన్ని సిస్టమ్స్లో .dll ఫైల్స్ మిస్ అయ్యాయని మనకు ఎర్రర్ వస్తుంది. సో ఇన్ కేస్ అలా ఏదైనా .dll ఫైల్ మిస్ అయింది అని ఎర్రర్ వస్తే అదే నేమ్తో ఏ .dll అయితే మిస్ అయిందో వాట్ నేమ్ ఇట్స్ షోయింగ్ అదే నేమ్తో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ DLL ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని మీరు system.32 అంటే system32 ఫైల్లో మీరు ప్లేస్ చేయాలి. విండోస్లో system32 అనే ఫైల్ ఉంటుంది. సో అందులో ఈ system32 ఫైల్లో మనం పేస్ట్ చేయాలి DLL ఫైల్. ఇన్ కేస్ మిస్ అయింది అని వస్తే, సో ఏ DLL ఫైల్ మిస్ అయిందో ఆ DLL ఫైల్ని మనం గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడెడ్ ఫైల్ని మనం ఇక్కడ రీప్లేస్ చేస్తే సరిపోతుంది. బట్ మనకి ఇక్కడ ఎలాంటి ఎర్రర్ రావట్లేదు. సో నో నీడ్ టు డౌన్లోడ్ అనమాట. సో ఎందుకు మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే DLL సపోర్టెడ్ DLL కనుక మిస్ అయితే మనం అడ్మినిస్ట్రేటర్ నుంచి రన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ విండోస్ 32 అనేది అడ్మినిస్ట్రేటర్ నుండి రన్ అవుతుంది. సో ఆ అన్ని DLL ఫైల్స్ కరెక్ట్గా వర్క్ చేస్తేనే మనం కరెక్ట్గా లింకప్ చేయగలుగుతాం. సో ఏదైనా DLL ఫైల్ మిస్ అయితే లింక్ కాదు కాబట్టి ఆ మిస్ అయిన DLL ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఈ ఫోల్డర్లో విండోస్లో ఉన్నటువంటి system32 ఫోల్డర్లో మనం ప్లేస్ చేయాలి. బట్ మనకి ఎలాంటి ఎర్రర్ రాలేదు కాబట్టి నో నీడ్ టు డౌన్లోడ్ ద DLL ఫైల్, రైట్. సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ మీరు C++ వాల్యూ కూడా మీకు అవసరం ఉంటుంది. సో C++ డిస్ట్రిబ్యూటబుల్ C++ని మీరు డౌన్లోడ్ చేయాలి జస్ట్ బై యూజింగ్ ద MSVC 170. ఈ కీవర్డ్తో మీరు సెర్చ్ చేస్తే వెబ్ బ్రౌజర్లో మీకు C++ డిస్ట్రిబ్యూటబుల్ అనేటువంటి సాఫ్ట్వేర్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. సో ఇక్కడి వరకు ఇది చేయడం ద్వారా మీరు టోటల్గా ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మనకు కావాల్సినటువంటి వాల్యూస్ అన్నీ కూడా క్రియేట్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఫైనల్ టెస్ట్ మనం చేయాలి. సో మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ఇప్పుడు మనం హడూప్ని మన సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసాం, సెట్ చేసేసాం. ఇప్పుడు మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా HDFS ఫైల్స్ని అంటే ఏదైతే హడూప్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేస్తామో అది వర్క్ చేస్తుందా లేదా చెక్ చేసుకొని దాన్ని నేమ్ నోడ్ని ఫార్మాట్ చేయాలి. అది వర్క్ చేస్తుందా లేదా అనేది ఎలా చూడాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేమ్ నోడ్ ఫార్మాటింగ్. నేమ్ నోడ్ ఫార్మాట్ చేయాలి అంటే మనం ఆల్రెడీ కమాండ్ ప్రాంప్ట్ని అడ్మినిస్ట్రేటర్లో ఓపెన్ చేసాం, రైట్. HDFS హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ స్పేస్ నేమ్ నోడ్ స్పేస్ ఫార్మాట్. సో ఇది సింటాక్స్. HDFS నేమ్ నోడ్ ఫార్మాట్ ఫంక్షన్ మనం ఎంటర్ చేయగానే సో ఇది ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు మనకు కొంత టైం తీసుకుంటుంది ఇది. సో ఆ నేమ్ నోడ్ అనేది ఫార్మాట్ అవుతుంది. సో నేమ్ నోడ్లో ఫార్మాట్ చేసిన తర్వాత మనకి మెటా డాటా అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో మెటా డాటా అనేది నేమ్ నోడ్లో ఉంటుంది. సో నేమ్ నోడ్ మనం డేటా నేమ్ నోడ్కి సప్లై చేసినప్పుడు ఆ డేటాని నేమ్ నోడ్ ఏం చేస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా నోడ్స్కి షేర్ చేసి డేటాని ప్లేస్ చేస్తుంది. సో సీ హియర్, సో ఇక్కడ ఫార్మాట్ అనేది జరిగిపోతుంది మనకు సంబంధించినటువంటి నేమ్ నోడ్ డేటా. బట్ ఈ ఫార్మాట్ చేసేది మనం ఫస్ట్ టైం చేసినాం కాబట్టి మనకు ప్రాబ్లం ఏం లేదు. సో సెకండ్ అంటే దట్స్ మీన్ ఇదివరకు డేటా ఉన్న తర్వాత కనుక మీరు చేస్తే వన్స్ డేటా క్రియేట్ చేసిన తర్వాత చేస్తే మీకు డేటా అనేది ఎరైజ్ అవుతుంది. సో అది మీకు క్లియర్గా కన్ఫర్మేషన్ కూడా అడుగుతుంది. రీఫార్మాట్ ఫైల్స్ మీన్స్ ఆల్రెడీ సిస్టంలో ఈ కాన్ఫిగరేషన్ అయిపోయింది, నేమ్ నోడ్ ఫార్మాట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఈ నేమ్ నోడ్ని రీఫార్మాట్ చేయమంటారని అడుగుతుంది. జస్ట్ ఎస్ అని టైప్ చేద్దాం. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈ ఎర్రర్ రాదనమాట. రైట్, ఇక్కడికి మనకు కావాల్సిన ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది. సో నేమ్ నోడ్ అయిపోయింది. సో నేమ్ నోడ్ వర్క్ అయిపోయిన తర్వాత స్టార్ట్ DFS .cmd. సో ఈ కమాండ్ ద్వారా మనం డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ని స్టార్ట్ చేద్దాం. అంటే నేమ్ నోడ్ అండ్ డేటా నోడ్ అని రెండు కూడా ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. చూడండి, నేమ్ నోడ్ అండ్ డేటా నోడ్ రెండు కూడా మనకు రన్ కావడం జరుగుతుంది అన్నమాట.
సో ఫైనల్గా మనం జేపీఎస్ కనుక రన్ చేస్తే మన దగ్గర ఏమేమి సర్వీసెస్ రన్ అవుతున్నాయో లిస్ట్ వస్తుంది. రిసోర్స్ మేనేజర్ రన్ అవుతుంది, నేమ్ నోడ్ రన్ అవుతుంది, డేటా నోడ్ రన్ అవుతుంది, జేపీఎస్ రన్ అవుతుంది. సో ఇవన్నీ రన్ అవుతున్నాయి అంటే దేర్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. నేమ్ నోడ్కి డేటా నోడ్కి లింక్ క్రియేట్ అయింది, రిసోర్స్ మేనేజర్ ఇస్ పర్ఫెక్ట్లీ రన్నింగ్, అండ్ మనకు జాబ్ డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రన్ అవుతున్నాయి అన్నమాట. సో కమాండ్ బేస్గా మనకు అన్నీ కూడా రన్ అవుతున్నాయి. మనం డౌన్లోడ్ చేసినటువంటి హడూప్ సిస్టమ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో ఇది లోకల్ హాస్ట్లో కూడా రన్ అవుతుందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. సో యూ కెన్ ఓపెన్ ఎనీ బ్రౌజర్. సో ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసాం. బ్రౌజర్లో లోకల్ హాస్ట్ 9870 అనే వర్డ్ని మనం ప్లేస్ చేద్దాం. చూసారు ఇక్కడ లింక్ కూడా క్రియేట్ అయింది. సో లోకల్ హాస్ట్ 9000 ఈజ్ యాక్టివ్. సో ఎప్పుడు సర్వర్ స్టార్ట్ అయింది అండ్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. అంటే మన హడూప్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. లైవ్ నోడ్స్ ప్రజెంట్ 1 నోడ్ ఈజ్ వర్కింగ్ అండ్ 8 నోడ్స్ ఆర్ 0. అండ్ ఇదంతా కూడా మనకు నోడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ చూడొచ్చు ఈ లొకేషన్లో మన ఫైల్ అనేది క్రియేట్ కావడం జరిగింది, నేమ్ నోడ్ అనేది క్రియేట్ కావడం జరిగింది. సో ఇది కూడా కెపాసిటీ, ఎంత కెపాసిటీతో డేటా ఉంది, సో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది డ్రైవ్. సో ఇది డేటా నోడ్ ఇన్ఫర్మేషన్. సో డేటా నోడ్ ప్రజెంట్ యాక్టివ్లో ఉంది, రన్నింగ్ స్టేట్లో ఉంది. సో ఇదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్గా రావడం జరుగుతుంది. డేటా నోడ్ యొక్క లొకేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది. C:\, హడూప్లో డేటాలో డేటా నోడ్ అనేది ఉండడం జరిగింది. సో ప్రజెంట్ కెపాసిటీ వచ్చేసి 332 బైట్స్ కెపాసిటీ యూజ్లో ఉంది. అండ్ కెపాసిటీ ఇంత మనం ఇంకా డేటా స్టోర్ చేయొచ్చు అందులో. సో ఇదంతా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, హడూప్ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనం ఏదైనా ఎర్రర్స్ వస్తే చెక్ చేసుకోవడానికి లాగ్ కూడా ఇక్కడ ఉంటుంది మనకు, ఎర్రర్ లాగ్. సో యూటిలిటీస్లో ఎర్రర్ లాగ్ ఉంటుంది, లాగ్ లెవెల్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని చూడడం కోసం. ఇది ఓవరాల్ రిపోర్ట్. ఇక్కడ హడూప్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. డేటా నోడ్ అండ్ నేమ్ నోడ్ ఆర్ వర్కింగ్ అండ్ దే ఆర్ ఇన్ యాక్టివ్. సో ఇది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే లోకల్ హాస్ట్ 8088 ఈ ఫంక్షన్ ద్వారా మనం యార్న్ సైట్ ఏదైతే ఉందో, అంటే రిసోర్స్ మేనేజర్ యార్న్ వర్క్ చేస్తుందా లేదా చెక్ చేయొచ్చు. సో ఇక్కడ యార్న్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ఒక నోడ్ అయితే రన్ అవుతుందో అది కెపాసిటీ షెడ్యూలర్ బేస్తో, అంటే మనం షెడ్యూలర్ టైప్ ఇక్కడ కెపాసిటీ షెడ్యూలర్ వాడుతున్నాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెడ్యూలర్స్ ఉంటాయి. సో కెపాసిటీ షెడ్యూలర్ మోడ్లో మనం డేటా రాయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సో క్లస్టర్స్ అనేవి క్రియేట్ అయ్యాయి, నేమ్ నోడ్ వర్క్ చేస్తుంది, రిసోర్స్ వర్క్ చేస్తుంది. సో వీ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ద హడూప్ ఆన్ ద విండోస్. అండ్ దిస్ ఈస్ ద ప్రొసీజర్ టు క్రియేట్ ద హడూప్ ఆన్ విండోస్. అండ్ ఈ ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, సో హడూప్ సంబంధించిన డేటా అనలైజింగ్ టెక్నిక్స్ ఎలా చేయాలి, మ్యాప్ రిడ్యూస్ ఎలా చేస్తుంది, దట్స్ మీన్ వీ విల్ డూ దట్ నెక్స్ట్ సెషన్స్. సో ఐ హోప్ ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో యూ మే రైట్ ద కామెంట్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.